హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 11వ భాగాన్ని వినేద్దాం. తన చెయ్యి ఎర్రగా కందిపోతుంది. నొప్పి వస్తున్న బాధని అణుచుకుని పిన్నికి భయపడుతూ, సరే పిన్ని, కానీ ఏమని చెప్పాలి? నాకేం అర్థం కావట్లేదు. ద్రోణ గారితో అంత ఈజీ కాదు అంటుంది. అదేం అదేదో నువ్వే చెప్పుకో, నాకేం తెలీదు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ద్రోణ నిలబడతాడు అక్కడ. అందరూ కంగారు పడిపోయి ద్రోణాన్ని చూస్తారు. ద్రోణ దర్శినిని కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుకుంటున్నారు అంటాడు. అతను మాట్లాడిన తీరుకి జ్యోతికి ఒక్కసారిగా వణుకుపోతుంది. ఇదేంటి ఇంత రఫ్గా మాట్లాడుతున్నాడు అని. దర్శిని ద్రోణాన్ని చూస్తూ, ఏం లేదండి, మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంది. నీకేం చెప్పాను? నేను లేచేసరికి నాకు కాఫీ రెడీగా ఉండాలని తెలుసు కదా. నేను వచ్చి ఇంతసేపు అయింది. ఈ టైంలో నాకు కాఫీ ఇవ్వాల్సింది అని దర్శిని చెంప మీద కొడతాడు. జ్యోతి నివ్వెరపై చూస్తుంది అలాగే. ప్రసాద్ ఒక్కసారిగా భయంతో వెనుక జరుకుతాడు. రీతు అయితే బిగుసుకుపోతుంది. దర్శిని వాళ్ళందరినీ చూసి తల వంచుకుని గబగబా కిచెన్లోకి పరిగెత్తుంది. ద్రోణ మామూలుగా వెళ్ళి అక్కడ హాల్లో కూర్చుంటాడు. దర్శిని గబగబా వెళ్ళి కాఫీ చేతికిస్తుంది. కాఫీ తాగే వరకు అక్కడే ఉంటుంది. కాఫీ తాగి తన చేతిలో కప్పు పెట్టి ద్రోణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు గదిలోకి పరిగెడతారు. ఏంటండి అలా ఉన్నాడు? ద్రోణ మరీ అంత భయంకరంగా. నేను అదే షాక్ అవుతున్నాని. ఎక్కడ మన మాటలు విన్నాడేమో అని భయం వేసింది. అయినా దాన్ని కొట్టడం ఏంటి? కొడితే కొట్టాడులేండి, దానికి అదే కావాలి. అది కొంచెం చనివిస్తే నెత్తికెక్కి కూర్చుంటుంది. ఇంకా ఆగదు. తొందరగానే తెలుసుకుని రోజు కొడుతున్నట్టున్నాడు. అమ్మా, నాకైతే భయం వేసింది. ఒక్కసారిగా దర్శని అలా కొట్టడం ఏంటి? మనకైతే అదే కావాలి కదే. ఇప్పుడు మన చేతిలో అలాగే తన్నులు తినేది ఇప్పుడు మొగుడు చేతిలో తింటుంది. ఈ మహాల్కి రాణిలాగా బ్రతుకుతుందనుకున్నామే. అనుకుంటే వంటింట్లో మళ్ళీ తన పర్మనెంట్ పోస్ట్ వచ్చినట్టుంది అని నవ్వుతుంది రీతు. అప్పుడే వాళ్ళ గదిలోకి దర్శిని వచ్చి వాళ్ళని చూస్తూ, సారీ నాన్న, ద్రోణ గారు వాళ్ళు కోపంగా ఉన్నారు, మీరేమీ అనుకోకండి. ప్రసాద్ దర్శిని దగ్గరకు వచ్చి చంపను చూస్తూ, ఏంటి దర్శిని అలా కొట్టాడు? ఒక్కరోజైనా నేను నిన్ను కొట్టానా? మనం మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నాం, అంత సడన్గా వచ్చి కొట్టడం ఏంటి? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం, అందుకేనా నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు? నాన్న ప్లీజ్, తననేమనకండి. తను నాకు ముందే చెప్పాడు ఏ టైంలో తనకేం కావాలి. నేను మీతో మాట్లాడుకుంటూ మర్చిపోయాను. చూడు తల్లి, నిన్నలా కొడితే నేను చూడలేకపోయాను. నాకు ఒక్కసారిగా నా గుండె బరువెక్కింది. నేను కోపంగా తిట్టినా నువ్వు నా కూతురు కాకుండా పోతావా? నా మనసులో ఉంటుంది ప్రేమ. అంతేగాని ఎప్పుడైనా కొట్టానా? మీ పిన్ని నిన్నెప్పుడైనా కొట్టినప్పుడు, ఎవరు లేనప్పుడు మీ పిన్నిని ఎన్ని తిట్టేది? అవన్నీ నీకు తెలియదురా. తల మీద చేయి వేసి నిమురుతూ ఉంటాడు. దర్శిని ఆ కాస్త ప్రేమకే కరిగిపోయి వాళ్ళ నాన్న గుండెల మీద ఒదిగి ఏడుస్తుంది. జ్యోతి నవ్వుతూ వచ్చి, బాధపడకు దర్శిని, మేమున్నాం కదా, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు. నువ్వు ఏ విషయాలైనా నాతో చెప్పుకోవచ్చు. నీకు తల్లి లాంటి తల్లిని. అదేం లేదు పిన్ని, నాకేం బాధలేదు. తనకే కొంచెం కోపం ఎక్కువ. మిగతా అందరూ నన్ను ప్రేమగానే చూసుకుంటారు. రీతు కోపంగా వాళ్ళ అమ్మని చూస్తుంది. దర్శిని, నీకు కొన్ని విషయాలు అడగాలి. ఈ ఇంట్లో నలుగురే కదా, అన్ని రూములున్నాయి, పైన ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. నాకు తెలియదు పిన్ని, పైన మాత్రం ద్రోణాగారే ఉంటారు. ఎవరిని పైకి ఎక్కనివ్వరు. పెళ్ళయ్యాక నేను మాత్రమే వెళ్తున్నాను. అందుకేనా ఆ లీలా పైకి వెళ్ళొద్దని చెప్పింది? అంత సీక్రెట్ ఏమున్నాయో ఏమో పిన్ని, నాకు ఏమీ చెప్పరు. జ్యోతి, ఏం మాట్లాడుతున్నా దాంతో? అది చాలా అమాయకురాలు, దానికి అవసరం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో దర్శిని. మళ్ళీ నైట్ అవుతుంది కదా, అల్లుడు గారికి ఏమైనా కావాలేమో చేసి పెట్టు. సరేనన్నా, మీరేమైనా తింటారా? మీకు తీసుకొని వస్తాను. నాకు కాఫీ తీసుకొని రా తల్లి చాలు అని పంపిస్తాడు దర్శినిని. దర్శిని వెళ్ళగానే రీతు గట్టిగా అరుస్తూ, ఏంటి దాని సైడ్ మాట్లాడుతున్నారు? ఎన్నడూ లేని ప్రేమ అలా కురిపిస్తున్నారేంటి అంటుంది. నువ్వు కొంచెం నోరు మూస్తావా? ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసు కదా. దాంతో ప్రేమగా ఉంటేనే మనకన్నీ నడుస్తాయి. మనం ఇక్కడ కొన్ని రోజులే ఉండాలి. చూసావు కదా వాడు ఎలా ఉన్నాడు. వాడు అరుపుకి పారిపోవాలనిపించింది. అమ్మా, నువ్వు అలా అనకే, నాకు బాగా నచ్చేస్తాడు. ఒక్కసారి చెంపదెబ్బలు తిన్నావనుకో, అప్పుడు పారిపోతావు. అది కాబట్టి భరిస్తుంది. దానికి తెలివి లేదు. నాకెలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. కొంచెం మీరిద్దరు ఆపుతారా? నేను ఇక్కడ ఎంత సీరియస్గా ఆలోచిస్తుంటే మీ బాధలాటేంటి? ముందు దర్శనితో ప్రేమగా ఉండడం నేర్చుకోండి. ఈ రోజు నైట్ ఎలాగైనా ద్రోణతో ఒప్పించి మనం ఇక్కడ ఉండేటట్టు చేపించాలి. దర్శిని మళ్ళీ వచ్చి వాళ్ళ నాన్న కాఫీ ఇచ్చేసి, పిన్ని మీకేమైనా కావాలంటే అడగండి. మన ఇంట్లో లాగానే దేనికి ఎవరు ఏమనరు. అన్నీ చేసి పెడతాను. నాకు తోడుగా లీలా కూడా ఉంది. జ్యోతి నవ్వుతూ, సారీ, నీ చెయ్యి అలా మడిచేస్తాను కదా, చూడు ఎంత కందిపోయిందో. నాకు చాలా బాధగా అనిపించింది. మీ నాన్న గదిలోకి వచ్చాక ఎన్ని తిట్టారో తెలుసా? నన్ను క్షమించు దర్శిని. పర్వాలేదు పిన్ని, నాకన్నీ అలవాటే కదా. అలా అనుకు దర్శిని.
నన్ను అమ్మలాగే అనుకో. నీకు రీతు చెల్లెలు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. అయ్యో, మీరు చెప్పాలా? నేనెప్పుడు నా చెల్లెల్లాగానే భావిస్తాను పిన్ని. అయితే ఈరోజు రాత్రికి అల్లుడు గారితో చెప్పమ్మా, ఇక్కడే ఉంచే విధంగా చూడు. దర్శిని భయంగా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పిన్ని. కాకుంటే అమ్మమ్మతో చెప్పమంటే చెప్తాను. అసలు సామ్రాజ్యం అంతా అల్లుడు గారిది. అల్లుడు గారు ఒప్పుకుంటే వాళ్ళందరూ ఒప్పుకుంటారు కదా. ట్రై చేస్తాను పిన్ని. పిచ్చి దర్శిని, నీకెలా మొగుడిని వలలో వేసుకోవాలో తెలవదు. ఇలా పిచ్చిదానిలాగా ఉంటే ఎవరు చూస్తారు చెప్పు. నువ్వు కాసేపు అయినాక నాకు గదిలోకి రా, అప్పుడు చెప్తాను అని దర్శిని పంపిస్తుంది. దర్శిని వెళ్ళాక రీతు వాళ్ళ అమ్మని కోపంగా చూసి, ఏంటమ్మా, దాన్ని ఇప్పుడు శోభనం పిలుకుతులాగా రెడీ చేసి పంపిస్తావా గదిలోకి? ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్యలో కలవికలే జరగలేదు. ఇప్పుడు దాన్ని చూసి టెంప్ట్ అయితే ఒకటవ్వాలని చూస్తున్నావా? పిచ్చిదన, ఎలా రెడీ అయినా దీన్ని అసలే ఒప్పుకోడు. ఏదో ఉద్దేశంతో పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. ప్రేమించిన వాడైతే ఎన్ని రోజులు దూరంగా ఉంటాడా? అసలు పెళ్ళాన్ని వదిలిపెట్టే పక్కకు వెళ్ళాడు. దర్శిని డిన్నర్ అంతా ప్రిపేర్ చేస్తుంది. లీలా కూడా సహాయం చేస్తుంది. అమ్మమ్మని తాతయ్యని తీసుకొచ్చి వాళ్ళకి చపాతీ పెట్టేస్తుంది దర్శిని. అప్పుడే జ్యోతి వచ్చి, ఇవన్నీ నేను చూసుకుంటాను కదా దర్శిని, అల్లుడు గారు వచ్చే టైం అయింది. ఇలా జిడ్డు ముఖంతో ఉంటే ఎలా చెప్పు? కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉండాలి? నేను రెడీ చేస్తానురా. అమ్మమ్మ నవ్వుతూ, దర్శినికి ఎంత చెప్పినా అర్థం కాదు. కొత్తగా పెళ్ళైన వారు ఎలా ఉండాలి? మీరు వచ్చారు కదా, దానికి బాగా చెప్పి పంపించండి. మీరేం కంగారు పడకండి పిన్నిగారు. నేను మా అమ్మాయిని మంచిగా మార్చేస్తాను. నాది బాధ్యత. అప్పటి వరకు నేను ఇంట్లో నుంచే వెళ్ళను. మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. వాళ్ళిద్దరికి సంతానం వస్తే మేమింకా సంతోషపడతాం. ఆవిడ నవ్వుతూ జ్యోతి దర్శిని లాక్కుని వెళ్తున్న గదిలోకి వెళ్ళాక, ఏంటి పిన్ని అలా లాక్కొచ్చారు? ఏంటి దర్శిని ఇలా ఉంటావా? వెళ్ళి స్నానం చేసిరా అని టవల్ ఇస్తుంది. దర్శిని వెళ్ళి స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వస్తుంది. తనని అలా చూసి జ్యోతి షాక్ అయిపోతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోలేదు. ఇంత అందమా, ఇంత అందమైన దాన్ని అతను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కాలేకపోతుంది. వెంటనే కబోర్డ్లో ఉన్న ఒక చీర తీసిచ్చి, ఇది కట్టుకొనరా అంది. ఆ చీరను చూసి, ఏంటి పిన్ని ఈ చీర ఇచ్చారు? ఇంత పలచగా ఉంది. నా వల్ల కాదు, ఇలాంటి చీరను నేను కట్టుకోను. నా మాట వింటానన్నావు కదా, కట్టుకోనరా. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి శారీ కట్టుకుని బయటకు వస్తుంది. తను కట్టుకొని రావడం చూసి జ్యోతి చిరాగ్గా తనకు ఒకటే స్టెప్ కొంగు పెట్టి బొడ్డు కింద చీర కడుతుంది. అది చూసి దర్శిని, ఏంటి పిన్ని ఇలా కడుతున్నారు? ఇలా నేను కట్టుకోను, నాకు ఇష్టం ఉండదు అంది. నువ్వేమైనా అందరి ముందట ఇలా కట్టుకొని తిరుగుతున్నావా? నీ భర్త గదిలోకే కదా వెళ్తున్నావు. చూడాల్సింది నీ భర్త, అతనే చూస్తాడు. ఓ అమ్మో, ఎవరైతే చూడొద్దను అనుకుంటుందో వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే తనని శ్వాస తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అలాంటిది ఇలా చేస్తే టెంప్ట్ అయిపోయి ఇంకా ఏదేదో చేస్తాడని మనసులో భయపడి, పిన్ని నాకు ఇలా ఇష్టం లేదు అంది. నువ్వు ఈ గదిలోనే ఉండు, నేను వచ్చే వరకు బయటికే రావద్దు అని బయట నుంచి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే ద్రోణ వస్తాడు. ఇల్లంతా చూస్తాడు. దర్శిని ఎక్కడా కనపడదు. ద్రోణ పైకి వెళ్ళిపోతుంటే, అల్లుడు గారు అని పిలుస్తుంది జ్యోతి. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు. అల్లుడు గారు, దర్శిని గదిలో ఉంది. మీరు తినేసి వెళ్ళండి. తను స్నానం చేస్తుంది. మీరు వస్తే నన్ను వడ్డించమంది. కోపంగా ఒక ఐబ్రో పైకి లేపు చూసి అక్కడున్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు రీతు వచ్చి తనకి చపాతీ పెడుతుంది. రీతుని చూసి సైలెంట్గా తింటూ ఉంటాడు. కావాలని రీతు తన చేయి ద్రోణాకి తగిలేలా చేస్తుంది. ఏమనకుండా సైలెంట్గా తిని పైకి వెళ్ళిపోతాడు. రీతు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, దాన్ని ఎందుకు అలా రెడీ చేస్తున్నావు? ఆ ప్లేస్లో ఏంటో బాగుండమ్మా. దానికి కొంచెం టైం ఉంది. అలాంటోడు అంత ఈజీగా పడడు. ముందు దర్శిని పంపాలి అని దర్శిని గదిలోకి వెళ్తుంది. దర్శిని గదిలో ముడుచుకొని కూర్చుంటుంది. జ్యోతి చికాకు పడుతూ, ఇప్పుడే కదా రెడీ చేస్తాను, అలా ముడుచుకుపోయే కూర్చున్నావేంటి? పిన్ని, నాకు భయం వేస్తుంది. నేను ఈరోజు తన గదిలోకి వెళ్ళను అంటే అర్థం కాలేదు. మీరు ఇలా రెడీ చేసి పంపిస్తుంటే నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళను. మధ్యాహ్నం పూట ఒకే గదిలో పడుకుంటారు, నైట్ అయితే పడుకోవడానికి ఏంటి? లేదు పిన్ని, తన గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. తను రమ్మన్నప్పుడే నేను వెళ్ళాలి. ఏంటి అని ఆశ్చర్యపోతూ, భర్త గదిలోకి భార్య రాకుండా అతను రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళడం ఏంటి? ఇంత భయంగా అమాయకంగా ఉండకు. కొంచెం ధైర్యం చేసుకుని అన్నీ మాట్లాడు. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. అతన్ని చూడగానే నేను వణికిపోతున్నాను. ఇలా వణికిపోయేదానివి ఎలా కాపురం చేస్తావే? అక్కడ ఆ ముసలోళ్ళిద్దరూ నువ్వు ఎప్పుడు ఇంటి వారసుని ఇస్తావా అని ఎదురు చూస్తున్నారు. వామ్మో, వారసుడే, నా వల్ల కాదు అతన్ని తట్టుకోవడం. మరి రోజు ఏం చేస్తున్నారు దర్శిని? ఈరోజు చూడు ఎంత బాగా చూసుకుంటాడో. తనని బెడ్ నుంచి కిందికి దిగమని చెప్పి మళ్ళీ చీరనంతా సరిచేస్తుంది. గదిలో నుంచి బయటకొచ్చి, ఇక వెళ్ళు అని మెట్ల దగ్గర నిలబడుతుంది. తను వాళ్ళ పిన్నిని చూస్తూ
మెట్లెక్కుకుంటూ ద్రోణ గది దగ్గర నిలబడుతుంది. మెల్లగా డోర్ని కొడుతుంది. వెంటనే డోర్ తెరుచుకుంటుంది. ఆశ్చర్యంగా చూస్తుంది. నేను కొట్టగానే డోర్ తెరుచుకుంది, కానీ అక్కడ ఎవరూ ఉండరు. మెల్లగా లోపలికి అడుగు పెడుతుంది. వెంటనే డోర్ క్లోజ్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. డోర్ ఎవరూ వేయకుండానే క్లోజ్ అవుతుంది అని ముందుకొచ్చి చూస్తే ద్రోణ బెడ్ మీద కూర్చొని చేతిలో రిమోట్ పట్టుకుని ఉంటాడు. ద్రోణ దర్శిని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి ఇలా రెడీ అయి వచ్చింది అని బెడ్ దిగి తన చుట్టూ తిరుగుతూ పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తాడు. దర్శిని భయంగా ద్రోణాన్ని చూస్తూ నిలబడుతుంది. తన ఎదురుగా నిలబడి, ఏంటి కొత్తగా రెడీ అయి వచ్చా? కొత్త ఆలోచనతోటి ఏమైనా వచ్చావా? అబ్బే అలా కాదండి, నేను మామూలుగానే వచ్చాను. నువ్వు ఎప్పట్లాగా రాలేదే, అసలు ఈ చీర ఏంటి ఇలా? మీరు కబోర్డ్లో పెట్టిన చీరలేనండి, దాంట్లో నుంచి ఒకటి తీసి కట్టుకున్నాను. ఓహో, అయితే ఈరోజు ఓకే అన్నట్టు. అందుకేనా ఈ చీర కట్టుకొని వచ్చావు? అదేదో ముందే చెప్పుంటే నేను రూమ్ అంతా డెకరేషన్ చేయించేవాని కదా. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా కాదండి, నేను నార్మల్గా రెడీ అయి వచ్చాను. నేను ఇంకా అలా అనుకోలేదు. నార్మల్గా ఇలా రెడీ అయి వస్తారా? ఇలా చూసినోడు ఎవడైనా ఆగుతాడా? వదిలిపెడతాడా? అసలు దీన్ని నార్మల్గా రెడీ అవ్వడం అంటారా? నేను ఎంత చెప్పినా మా పిన్ని వినలేదండి. మీతో ఇలానే ఉండాలని చీరంతా బొడ్డు కింద చీర కట్టి రెడీ చేసి పంపించింది. తెలుస్తూనే ఉంది, అన్నీ తెలుస్తున్నాయి అని తన నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని తన ఎద మీద ముద్దు పెట్టుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. దర్శిని దూరంగా జరగబోతుంటే తన నడుముని మరింత దగ్గరగా లాక్కుని, నా నుంచి ఇవాళ తప్పించుకోలేవు. మీ పిన్నికి మనసులో ఏముందో కానీ నిన్నైతే ఇలా రెడీ చేసి పంపించింది. ఇంకా నేనైతే ఆగలేను. ప్లీజ్ 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 ద్రోణ గారు, మీరు అలాంటి డెసిషన్ తీసుకోకండి. ఏదో మా పిన్నిని బాధ పెట్టలేక ఇలా వచ్చాను. మీ పిన్నిని బాధ పెట్టకూడదు, కానీ నన్నైతే బాధ పెట్టచ్చా? ఇప్పటికే 2 రాత్రులు తప్పించుకున్నాం. ఈరోజు మాత్రం వదలను. ప్లీజ్ ద్రోణ గారు, ఒక్కసారి కనుకరించండి. మీరు మా నాన్న ముందు చెంప దెబ్బ కొట్టినా నేనేమైనా అన్నానా? సైలెంట్గా వెళ్ళిపోయాను. ఓహో, అంటే ఏదైనా అనే ఉద్దేశం ఉందా నీకు? మీ నాన్నని మీ వాళ్ళందరినీ చూస్తే నాకు బాగా బలం వచ్చినట్టుంది నీకు. అలా ఏం కాదు. అదే మా రీతు అయితే అస్సలు ఊరుకోదు. ఇంకా నేనే అన్నిటికీ అడ్జస్ట్ అవుతాను. అలా అమాయకంగా చెప్తున్న దర్శిని ఒక్కసారే తను చూస్తాడు. నిజంగా తనకు అమాయకంగా కనపడుతుంది. వెంటనే తన కొంగు లాగేస్తాడు. తనని ఎత్తుకొని బెడ్ మీద విసిరేస్తాడు. అబ్బా అని అరుస్తుంది. అరుపులకి బయటకు వినపడతాయోమని మళ్ళీ భయపడుతుంది. ద్రోణ తన ఎద మీద తల పెట్టుకుని కాసేపు కళ్ళు మూసుకుంటాడు. దర్శినికి ఇబ్బందిగా అనిపించినా తోసేయలేక అలాగే ఉంటుంది. తన నడుము మీద చెయ్యి వేసి తన వేళకి పని చెప్తాడు. దర్శినికి ఏం చేయాలో తెలియక ఇక తన వల్ల కావట్లేదు. మెల్లగా తన చెయ్యిని లాగేస్తుంది. వెంటనే తలెత్తి దర్శిని చూస్తూ, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వెలా రెచ్చగొట్టావు. ఇంకా నేను చాలా సైలెంట్గా ఉన్నాను. నీకు ఇంకా కోపం వస్తుంది. నోరు మూసుకొని ఈరోజు నాతో కమిట్ అయిపో. నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ద్రోణ పక్కకి జరిగి దర్శిని కోపంగా చూసి చేయి పట్టి మీదకి లాక్కొని, ఏంటి అరుస్తూ వస్తున్నావు? నీ అరుపులకి వాళ్ళు వస్తారనుకుంటున్నావా? ఈ రూమ్లో నుంచి నువ్వు ఎంత అరిచినా ఏమీ కూడా బయటికి వినపడదు. తెలుసుగా ఈ రూమ్ ఎలా ఉందో. వామ్మో అని చుట్టూ చూస్తుంది, మనసులో తిట్టుకుంటూ. నేను అలా అరవడం లేదు. నాకు కొంచెం టైం కావాలని అడుగుతున్నాను. టైమీ లేదు, ఏమీ లేదు. అక్కడ మా బామ్మ ఎవరినైనా వారసుని కడమని పోరు పెడుతుంది. నువ్వేమో వద్దంటున్నావు. ఆ మొక్కేదో మా బామ్మకి చెప్పుకో. చూసి ఎవరైనా అలా చెప్తారా? పర్సనల్ మ్యాటర్స్. పర్సనల్లా? మనకంటూ పర్సనల్ ఉందా? నాకు అదంతా అనవసరం. నువ్వు ఈరోజు పని కానించకపోతే ఉదయాన్నే బామ్మకు మొత్తం చెప్పేస్తాను. నువ్వు నన్ను ఎలా మోసం చేసావు కూడా చెప్తాను. నేను మోసం చేశానా? ఫస్ట్ నైట్ రోజు అలా అబద్ధం చెప్పి ఎస్కేప్ అవ్వడం ఎంత పెద్ద అబద్ధమో తెలుసా? ఈ వంశంలోనే అలాంటివి జరగలేదు. నువ్వు వచ్చావు ఇంత పెద్ద మోసమని. అదిగాక మా బామ్మకి చెప్పాననుకో, నిన్ను అసలే క్షమించదు. ఇప్పుడు చాలా ప్రేమగా చూస్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? నా మీద ప్రేమతో నాతో సంసారం చేస్తున్నావు అనుకుంటుంది. అందుకే చాలా ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు ఇలా అని తెలిసావే అనుకో, ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా చూస్తుంది. ఆలోచించుకో. దర్శిని భయపడిపోయి, అమ్మమ్మ అలా చూస్తే తను భరించలేదు. అమ్మమ్మతో తను చాలా కలిసిపోయింది కాబట్టి ప్లీజ్ మనిద్దరి విషయాలు ఎవరికీ చెప్పొద్దు కదా. మరి మీ పిన్నికి ఎందుకు చెప్పావే? నేను ఇలా రెడీ చేసి ఎందుకు పంపించింది నిన్ను? నీ మొగుడు ఏమీ చేత కాదు, ఇలా జిడ్డుగా వెళ్తే సరిగ్గా పట్టించుకోవట్లేదనే కదా అని నిన్ను రూమ్లోకి తీసుకెళ్లి బొడ్డు కింద వరకు చీర కట్టి నా గదికి పంపించింది. దాని అర్థం ఏంటి? ఇంకా ఆలోచించట్లేదు నువ్వు.
ఏదో ఉంది మీ పిన్ని మనసులో. అదేంటో చెప్పు తొందరగా. చెప్పు అని విని తరిస్తాను నేను అన్నాడు. అప్పుడు గుర్తుకొస్తుంది దర్శనికి వాళ్ళ అమ్మ నాన్న ఏం అడగమన్నారని. నీకెలా తెలుసండి మా పిన్ని ఇలా అడగమని అని. వెంటనే నాలుగు ఖర్చుకుంటుంది. అయ్యో చెప్పేశానే అని. అంటే నేను గెస్ట్ చేసింది నిజమే కదా, ఇలా తయారు చేసి పంపింది అంటేనే అనుకున్నాను. చెప్పు ఏం కావాలంట మీ అమ్మా నాన్నకి. ప్లీజ్, నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా, ఫస్ట్ టైం అడుగుతున్నాను. మీరు ఒప్పుకుంటాను అంటేనే చెప్తాను. కొంపదీసి మీ చెల్లెల్ని కూడా నాకిచ్చే పెళ్లి చేస్తానన్నారా? అయితే నేను రెడీ పెళ్లి చేసుకోవడానికి. తను కోపంగా చూస్తూ అలా ఏం కాదు. అయితే చెప్పు మీ నాన్న మనసులో ఏముందో. ఏమీ లేదండి, నేను చాలా అమాయకంగా ఉంటాను కదా, అన్నీ దగ్గరుండి మా పిన్ని నేర్పిస్తుందంట. ఇంట్లో వంటలు చేయాలి కదా, కొన్ని రోజులు పిన్ని నాన్న చెల్లి ఇక్కడే ఉంటారట, మీకు చెప్పమన్నారు. ఓహో, నువ్వు చాలా అమాయకురాలువని నీకు అన్నీ నేర్పిస్తుంది. అయితే నేర్చుకో. అయితే ముందు భర్తతో ఎలా సంసారం చేయాలో నేర్పించమను. పిల్లల్ని ఎలా కలాలో అది నేర్పించమను. తర్వాత ఒక్కొక్కటి వంట పనులు నేర్చుకుందు గాని. అది తప్ప అన్నీ నేర్చుకుంటాను అంది. సరే అయితే మీ పిన్నికి చెప్పి మీ చెల్లిని నా గదిలోకి పంపించు. దానితో బెడ్ కమిట్ అయ్యి ఒక బిడ్డను కానీ నీ చేతిలో పెడుతుంది. అప్పుడు ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకో. దర్శనికి అలా చెప్పేసరికి కోపంగా చూసి మీ మగవాళ్ళంతా ఇంతే, మీరు అలా అనకూడదు. మా చెల్లెల మీద దృష్టి పెట్టకూడదు. చాలా అమాయకురాలు తెలుసా. ఇదివరకంటే ఎలాగో ఉండేది, ఇప్పుడు నన్ను అక్క అక్క అని ఎంత బాగా చూసుకుంటుందో. అవునవును, చాలా మారిపోయారు. ఇంట్లోకి రాగానే నిన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. నిజంగా చెప్పారు, అంతే బాగా చూసుకుంటున్నారు. పెళ్లి కాకముందు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొనే లేదు. ఈరోజు ఎంత బాధ పెట్టారో తెలుసా, మీరు నన్ను అలా కొట్టేసరికి. నీకు మీ నాన్న ప్రేమ కావాలి కదా. అవునండి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే రెడీగా ఉండు. రేపు ఉదయాన్నే మీ నాన్న ముందు నిన్నెప్పుడు కొడుతూనే ఉంటా. మీ నాన్న ప్రేమగా నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటండి అలా అంటారు, ఒకసారి కొడితేనే నాన్న ఎంత విలవిల్లాడిపోయా తెలుసా. ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకండి, మీరు ఒప్పేసుకుంటున్నారు కదా. నేను ఒప్పుకోవాలంటే ఒక షరతు. నాకు ఒకటి ఇవ్వాలి నువ్వు. ఏంటి అని ద్రోణ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. తన బెడ్ మీద పడుకోబెట్టి కళ్ళలోకి చూసి నువ్వు నాకు ముద్దు పెట్టాలి. నాకు పెట్టడమే రాదు. నేను పెట్టి చూపించాను కదా, అలా పెట్టు చాలు. సరే అని ద్రోణాని నుదుటి మీద ముద్దు పెడుతుంది. నీకు నేను ఎలా ముద్దు పెట్టానే, చాలా తెలివైన దానివే నువ్వు. నేను పెట్టమంది ఎక్కడో తెలుసు కదా అని తన పెదాలు చూపిస్తాడు. అమ్మో, నా వల్ల కాదు, మీ మీసాలు గుచ్చుకుంటాయి. అతను వస్తున్న నవ్వుని ఆపుకుంటూ దర్శిని పెదాల్ని అందుకుంటాడు. తన ప్రేమనంతా చూపిస్తాడు దర్శినికి. ఆమెకేమీ అర్థం కాదు. ఒక్కొక్కసారి ప్రేమగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మొరటగా చేస్తాడు. అంతా తన కన్ఫ్యూజన్లో ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.